భారతీయ రాష్ట్ర సమితిలో కొందరు తనపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ రాష్ట్ర సమితి నుండి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మేం ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబం బాగుండొద్దు, మేం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం వస్తుంది. నేను, నాన్న, అన్న కలిసి ఉండటం చాలా మందికి ఇష్టం లేదు. దీనిలో భాగంగా మొదటిగా నన్ను బయటకు పంపించారు. అదక్కడితో ఆగదు. నాన్న మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి. రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా మీకు పొంచి ఉంది. భారత రాష్ట్ర సమితిని హస్తగతం చేసుకునే కుట్రలోనే నన్ను బయటకు పంపించారు అని కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్నారు అధికారులు. నిమజ్జన మార్గం ఏర్పాట్లను పరిశీలించారు. బాలాపూర్ గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇది బాలాపూర్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైంది. అండ్ ఇక్కడ లడ్డు వాక్షన్ ఇవన్నీ కూడా మొత్తము తెలంగాణ, హైదరాబాదే కాదు మొత్తం దేశం కూడా చూస్తుంటారు. చాలా సంతోషము ఈసారి ప్రహ్లాద్ జోషి గారికి వచ్చింది. కానీ రేపు 6వ తారీఖు అమిత్ షా గారు కూడా వస్తారు. ప్రత్యేకంగా బాలాపూర్ గణేశం చూస్తాను, చాలా సంతోషం. కానీ ఇది ప్రజల సంబరాలు, ప్రజల భక్తి, ఇది అందరికీ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, ఏ ఆబ్స్టికల్స్ లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను. భక్తి తక్కువేమైతే లేదు, ఎక్కువైతే లేదు. కానీ భక్తి తర్వాత ఈ భక్తి ఈరోజే కాదు, ఏడాది మొత్తం ఉండాలి. సిటీలు పెరుగుతూ ఉన్నాయి. సిటీలు పెరిగితే ఊర్లు ఉన్నప్పుడైతే నిజంగానే భక్తి ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. సిటీలు ఉంటే అవి కొన్ని సిటీ ఎంత పెద్దగా పెరిగినా ఏ కష్టాలున్నా కూడా చాలా సంతోషం. బాలాపూర్ అంటే ఒక గ్రామం, ఇప్పుడు పట్టణమే కలిసిపోయింది. కానీ ఇటువంటి వైభవంగా వినాయక చతుర్థి ఎంతోమంది జరుపుకుంటున్నారు, ఇట్లనే జరుపుకుంటుండాలి. రంగారెడ్డి జిల్లా యాచారం వ్యవసాయ సహకార సంఘం ముందు అర్ధరాత్రి నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. అర్ధరాత్రి నుండి క్యూలైన్లో చెప్పులు పెట్టి రైతులు పడిగాపులు కాస్తున్నారు. సుమారు 2000 మందికి పైగా రైతులు రాత్రి పగలు తేడా లేకుండా అక్కడే ఉంటున్నారు. యూరియా లారీ రావడంతో రైతులు ఒక్కసారిగా గుమిగూడారు. పలువురు రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎలాంటి యూరియా కొరత లేదు అని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ దుస్థితి ఏర్పడింది అని
వరి నాట్లు వేసి 2 నెలలు కావస్తున్నా ఒక్క యూరియా బస్తా దొరకక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన చెందారు. యూరియా బస్తాలు దొరకలేదు, ఇప్పటికి 2 నెలలు అవుతుంది వచ్చే నాటి. ఈ ప్రభుత్వంలో ఇట్లా, ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో ఒక్కసారి కూడా, నేను 20 ఏళ్ళు అవుతుంది వ్యవసాయం చేయబట్టి, 20 ఏళ్ళలో కూడా ఒక్కసారి కూడా లైన్ కట్టలేదు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది, యూరియా బస్సు ఒక్కసారి కూడా దొరకలేదు. ఇప్పుడు వరుసగా 3 రోజులు వచ్చినా ఇప్పటికి ఒక బస్సు దొరుకుతుంది. ఈ రోజు మొత్తం ఈ నొల్లకి ఇప్పిస్తే నొల్లి కాదు, లేకపోతే నొల్లి అవుతుంది. ఈ గవర్నమెంట్లోనే ఇట్లుంది, పోయిన గవర్నమెంట్ ఎట్లా లేదు. 20 ఏళ్ళ సంగతి చూస్తున్నా ఒక్కసారి కూడా లైన్ కట్టలేదు యూరియాలకు. 2 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు నెల రోజుల పాటు పోరాటాలు కొనసాగిస్తామని మందకృష్ణ మాదిగ తెలియజేశారు. పెన్షన్లు పెంచాలి, నూతన పెన్షన్లు ఇవ్వాలి అని నినాదంతో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. ఈ నెల 9న పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించ తలపెట్టిన మహాగర్జన అక్టోబర్ 1 లేదా 2వ వారంలో నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ తెలిపారు. పెన్షన్ పెంచాలి, కొత్త పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 8న 33 జిల్లా కేంద్రాలలో ఉండబడే జిల్లా కలెక్టర్ కార్యాలయాలను దిగ్బంధం చేస్తాం. 33 జిల్లాల తెలంగాణలో ఉండబడే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సెప్టెంబర్ 8న దిగ్బంధం చేస్తాం, ముట్టడిస్తాం. అదే సమయంలో సెప్టెంబర్ 12న తెలంగాణలో ఉండబడే అన్ని తహసీల్దార్ కార్యాలయాల్ని, ఎంఆర్ఓ కార్యాలయాల్ని సెప్టెంబర్ 12న దిగ్బంధం చేస్తాం. వికలాంగుల పక్షాన ఎవరు లేరు, వాళ్ళు కాళ్ళు లేనోళ్ళు, వాళ్ళు చేతులు లేనోళ్ళు, వాళ్ళు కళ్ళు లేనోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ భావిస్తే ఏం చేస్తారో చూపెట్టడమే లక్ష్యంగా ఆ ముట్టడీలు జరగబోతున్నాయి. ముసలోళ్ళు కదా, వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటే వాళ్ళ శక్తి ఏందో రేపు ముట్టడి ద్వారా నిరూపించబోతున్నాం. ఈ ఉద్యమ కార్యాచరణ ముందుగా సెప్టెంబర్ 8 కలెక్టరేట్ల దిగ్బంధం, సెప్టెంబర్ 12న ఎంఆర్ఓ కార్యాలయ దిగ్బంధం. అదే సమయంలో సెప్టెంబర్ 20న ఎల్బీ నగర్ మొదలుకొని కోదాడ వరకు హైదరాబాద్ విజయవాడ రహదారి దిగ్బంధం. రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ఒక్కరోజు రేషన్ షాపులను బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తామని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తెలియజేసింది. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని బత్తుల రమేష్ బాబు మాట్లాడుతున్నాము. ఈరోజు సోమాజిగూడ ప్రెస్లో వివిధ జిల్లాలకు వెళ్ళొచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల కార్యవర్గం మొత్తం ఉంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, మాకు కాంగ్రెస్ ప్రభుత్వము 5 నెలల పాత బకాయిలు రాలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు మాకు పాత బకాయిలు రాకుంటే రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో తట్టుకోలేక వచ్చే పండుగల సీజన్ ఉన్నది కాబట్టి మాకు వెంటనే కమిషన్ విడుదల చేయాలనేది ముఖ్య ఉద్దేశము. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము రేషన్ డీలర్లకు గౌరవ వేతనము 300 రూపాయల కమిషన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జీవో విడుదల చేస్తామన్నారు. దాదాపుగా 22 నెలలు అయినా కానీ ఇంతవరకు మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ విడుదల చేయనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు శుక్రవారము శాంతియుతంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్, మా ముఖ్యమైన డిమాండ్లన్నీ ముఖ్యమంత్రి గారికి చేరుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. రేవంత్ అన్న గారు ప్రతి రేషన్ డీలర్ తలుసుకుంటే ఒక్కొక్క రేషన్ డీలర్ 5 నుంచి 1000 ఓట్లు వేసే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చేదంతా ఎలక్షన్ సీజన్ కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ మేము ప్రతి రేషన్ డీలర్ 500 నుంచి 1000 ఓట్లు వేసే దమ్ము గడుస్తున్న రేషన్ డీలర్లు ఉన్నారు. కాబట్టి మా ముఖ్యమైన డిమాండ్లను అన్ని వెంటనే విడుదల చేసుకుంటూ గౌరవ వేతనం కూడా వెంటనే ప్రకటించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు. జంతువులకు కూడా మనలాగే స్వేచ్ఛనివ్వాలని వీగన్ ఇండియా మూవ్మెంట్ మరియు
వీగెండ్స్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్లో స్పెసిసిజంకి వ్యతిరేకంగా వందలాది జంతు హక్కుల కార్యకర్తలు నిరసన హైదరాబాద్ సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలియజేశారు. యానిమల్స్ ఇష్యూ తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమంలో మేము వచ్చి మీకు వార్త చెప్పినట్టుగా కాకుండా మీరు కూడా వాలంటీర్స్గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మానవుడు భూమి మీద ఎట్లయితే ఉన్నాడో ఇతర జంతుజాలం అంతా కూడా భూమి మీద ఉన్నది. మనిషికి ఎంత హక్కు ఉన్నదో అంత హక్కు జంతువులకు ఉన్నది. కానీ మనిషి తన యొక్క స్వార్థం కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాడు. సో మేము కూడా ర్యాలీ నిర్వహించి మేము కొంతమందికి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని మేము మా ఇంటెన్షన్ అన్నమాట. చాలా మంది తెలియదు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి మాంసాహారం వెనక, ఈవెన్ పాల వెనక. పాలు అనేది చాలా స్వచ్ఛమైన ఫుడ్ అని అనుకుంటారు, కానీ అది చాలా మాంసాహారం కన్నా దారుణమైన ఫుడ్. అది పాలు పాల పదార్థాలు తీసుకోవడం. సో అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది మేము అనుకుంటున్నాం. మారడం మారకపోవడం అనేది ప్రజల చాయిస్ అది యాక్చువల్లీ. బట్ అవేర్నెస్ వస్తే వాళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి. సో అది మా ప్రయత్నం ఈ ర్యాలీ నిర్వహణ. సో ఈ ర్యాలీ యానిమల్ లిబరేషన్ మార్చ్ అనేది వీగన్స్ ఆఫ్ తెలంగాణ ఇంకా వీగన్ ఇండియా మూవ్మెంట్ కండక్ట్ చేస్తున్నాము. 7 సెప్టెంబర్ 3 PM నుంచి 5 PM శిల్పారామం నుంచి బొటానికల్ గార్డెన్స్ వరకు మేము ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీ జంతువుల హక్కుల కోసం, యానిమల్ రైట్స్ కోసం. ఇంకా మా ఎజెండా ఏంటంటే స్టాప్ స్పీసీజం. అన్ని జంతువులకి మనం హక్కు రావాలి. అది కుక్క అయినా, మేక అయినా, ఆవు అయినా, పిల్ల అయినా, వివిధ జంతు రాసులకి హక్కు రావాలి. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని పలువురు నాయకులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దయాకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్న గణనాథుని దర్శించుకోవడం ఆనందాన్ని కలిగించిందని, జేఎన్టీయూ యూనివర్సిటీలో ఉండే విద్యార్థులందరూ విద్యాబుద్ధులతో మంచి ఉద్యోగాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వారు వెల్లడించారు. ఖైరతాబాద్ వీర్నగర్లోని RCNYS నవయువక సంఘం 51వ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అనిల్ చంద్ర, శశి, మహేష్, సందీప్ తెలిపారు. స్థానిక ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది 51 సంవత్సరము. ఎన్నో మా అంటే పెద్దవాళ్ళు అప్పటి నుంచి ఎంతో వైభవంగా, అప్పటి నుంచి మాకు ఎంతో ఈ వినాయకుడు, బస్తి వినాయకుడు ఎంతో భారీ ఎత్తున అప్పటి నుంచి జరుపుతున్నారు. ఇప్పుడు కూడా మేము అదే ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా అదే విధంగా మేము జరుపుతున్నాము. ఇంకా అలాగనే మా బస్తి నివాసులు కూడా ఎన్నో నవరాత్రులు, విఘ్నేశ్వరి నవరాత్రులు ఎంతో వైభవంగా పూజలు, ఇంకా అన్నదానం కార్యక్రమం కూడా చాలా బాగా అవుతున్నది. అందరూ మాకు బస్సులో కూడా సహకరిస్తారు. అలాగనే మా ఫౌండర్ అయిన RCNYS విజయ్ కుమార్ గారు కూడా, అలాగనే మా క్యాషియర్ ట్రెజరర్ అయిన మహేష్ కుమార్ గారు అందరూ కూడా మాకు సహకరించి విఘ్నేశ్వరి నవరాత్రులు ఎంతో వైభవంగా ప్రతిసారి మాదిరిగానే ఎంతో వైభవంగా జరుపుతున్నాము. అందరం విద్యార్థి మిత్రులం అందరం కలిసి ఏ చింత చేయకుండా తలా ఇంత వేసుకొని చాలా అంగరంగ వైభవంగా 9 రోజులు నవరాత్రులు నడిపిస్తున్నాము. అన్నప్రసాదం కార్యక్రమం కూడా జరిగినది. సుమారు 2000 మంది పైన అందరికీ అన్నప్రసాదం చేర్పేయడం జరిగినది. ఈ రాబోయే సెప్టెంబర్ 4 తారీఖున విసర్జన కార్యక్రమం కూడా ఉన్నది. అదేవిధంగా లడ్డూ ఆక్షన్ కూడా ఉన్నది. ఖైరతాబాద్ వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు పునీత్, గౌతమ్, శ్రీనాథ్, రాకేష్ తెలియజేశారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన 18 అడుగుల విగ్రహాన్ని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం మరియు నిమజ్జనం రోజున లక్కీ డ్రా మరియు లడ్డు వేలంపాట నిర్వహిస్తారని
వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. మా వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క గత 24 సంవత్సరాలుగా మేము ఇక్కడ విఘ్నేశ్వరుడి ఆరాధన నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈ సంవత్సరము 18 అడుగుల విగ్రహాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా వీర్నగర్లో ఈ సంవత్సరం వినాయకుడు కమలం పువ్వుపై మాకు ఈ సంవత్సరం దర్శనం ఇస్తున్నాడు మా కాలనీ వాసులందరికీ. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనాలు అలాగే తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అలాగే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ లక్కీ డ్రా కూపన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లక్కీ డ్రా కూపన్స్లో కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఆ యొక్క కూపన్స్ తీసుకోవడం జరుగుతుంది. వాటి తర్వాత కూడా మేము 2018 నుంచి లక్కీ ఏ డ్రా తర్వాత మేము లడ్డు వేలంపాట కూడా ఏర్పాటు చేస్తున్నాము. 2018 నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు పెద్ద ఎత్తున అందరూ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈరోజు వినాయక నవరాత్రుల సందర్భంగా వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ మా పునీత్ గారు మరియు అసెంబ్లీ ప్రెసిడెంట్ శ్రీనాథ్ గారు, మా డిస్టిక్ ప్రెసిడెంట్ హరిధర్ గారు ఈరోజు ఈ వీర్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గరకు వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది. యావత్ తెలంగాణ మొత్తం యువజన కాంగ్రెస్ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఈ గణేష్ నవరాత్రులు పూజించడం జరుగుతుంది. యువతను మరింత స్పిరిచువల్గా దైవం వైపు, భక్తి వైపు, లేకపోతే స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేయడంలో మా యువజన కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో యువజన కాంగ్రెస్ తరఫున గణేష్ పండుగ కానీ, దసరాకి అమ్మవారి పండుగ కానీ, నవరాత్రులు కానీ, దీంతోపాటు అనేక స్పోర్ట్స్ కానీ రకరకాల ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. చింతల్ బస్తీ శ్రీ వినాయక యువజన సంఘం ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఘనంగా జరుపుతూ ఈనాటికి 50 సంవత్సరాలు అవగా ఈ 50వ సంవత్సరం ఘనంగా వినాయకుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారని కమిటీ ప్రెసిడెంట్ తెలిపారు. ఒక థీమ్ వైజ్గా స్వామివారిని ప్రతిష్ఠించాలని సంకల్పించుకొని నియర్లీ 8-9 మంత్స్ నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడము, కలెక్షన్స్ చేయడము, అన్నీ మాకు ఫండ్స్ కూడా ఈసారి బాగా వచ్చాయండి, యుఎస్ ఫండ్స్. పిల్లలు కూడా అందరు ఐక్యతతో 50వ సంవత్సరము ఘనంగా జరపాలని స్వామివారిని శివుడి రూపంలో ఉన్న వినాయకుడికి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు స్వామివారు ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఎంట్రన్స్లో కూడా మినిమము అలా ఒక గుహలోకి వస్తే స్వామివారిని దర్శనం ఎలా అవుతుంది అని ప్రజలు వాళ్ళ భక్తులు వాళ్ళ ఆతృతని చూసుకొని వాళ్ళ ఆతృతతో వచ్చి ఇక్కడ స్వామివారిని చూడగానే ఒకేసారి సర్ప్రైజ్గా స్వామివారు ఇంత బాగున్నారు, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు అని చాలా సంతోషించి దర్శనం చేసుకొని వెళ్తున్నారండి. అన్నదానము కాకపోతే ఎవ్రీ ఇయర్ కూడా చేసేవాళ్ళము. ఇప్పటివరకు భక్తుల సహాయ సహకారాలతో ఎవ్రీ ఇయర్ కూడా చేసాము. కాబట్టి పెద్ద మోతాదులో ఈ సంవత్సరమే చేసాము. 6వ తేదీ మార్నింగ్ 11:30కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మేము 1 డే బిఫోరే స్వామివారిని నైట్ టైం ఊరేగింపు చేస్తాము. ఈ సంవత్సరమే ఉదయం టైంలో నిమజ్జనం చేయాలని సంకల్పించుకొని ఆ రోజు అన్ని రకాల నృత్య కార్యక్రమాలు, మళ్ళీ జానపద నృత్యాలతో స్వామివారికి నచ్చిన ఊరేగింపు ఏ విధంగా ఉంటుందంటే ప్లాన్గా ఆ రూపంలో తీసుకెళ్తాం. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో కూకట్పల్లిలోని ఐడిఎల్ చెరువు, ప్రగతి నగర్ చెరువుల వద్ద ఏర్పాట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యం, భద్రతకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం పోలీసులు క్రమబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెరువుల వద్ద క్యూ లైన్లు, లైటింగ్, బారికేటింగ్, అదేవిధంగా శానిటేషన్ వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు సిపి. చిన్నపిల్లలు, మహిళలు భద్రంగా నిమజ్జనం పూర్తి చేసుకునేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ఆయన సూచించారు. ప్రజలు కూడా పోలీసులు ఇచ్చే మార్గదర్శకాలను పాటించి శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు. 9th డే అండ్ లాస్ట్ డే గణేష్ ఇమర్షన్స్ కోసం అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నాం. ఈసారి 5th డే కూడా సండే వచ్చింది కాబట్టి బాగా ఆ రోజు చాలామంది ఇమర్షన్కి వచ్చారు.
ఇప్పుడు కమింగ్ 9th డే ఆల్సో ఈవ్ ఆఫ్ అ వీకెండ్ ఉంది, తర్వాత ఫైనల్ డే కూడా సాటర్డే రోజు ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ చాలామంది వస్తారని. సో ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, ఇక్కడ కావాల్సిన క్రేన్స్, కెమెరాస్, లైటింగ్ అవన్నీ చూసుకుంటున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆల్ అరేంజ్మెంట్స్ అడిక్వేట్గా ఉన్నట్టు చూసుకుంటున్నాం. ఇప్పుడు మీకు తెలుసు ఈ దగ్గర మనది నేషనల్ హైవే, మనకి హెవీ ట్రాఫిక్ కూడా ఉంటుంది. అండ్ సో దానికోసం కూడా ట్రాఫిక్ ఆఫీసర్స్తో ప్లానింగ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ డెబ్రీ రిమూవల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ మన హెల్త్ కోసం డాక్టర్స్ అందరూ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు. సో ఆల్ యాంగిల్స్ నుంచి ట్రైంగ్ టు సీ దట్ ద అరేంజ్మెంట్స్ ఆర్ కంప్లీట్. ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉంటుంది సార్? సైబరాబాద్ మొత్తం మీరు చూస్తే ఒక ఈజీలీ మీకు మన ఎంటైర్ సైబరాబాద్ ఫోర్స్ ఉంది. దట్స్ అబౌట్ 6,000 పీపుల్. అది కాకుండా బయట